ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడవంటి చెప్తాను. నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవ్వలేదుగా. అవునరా తమ్ముడు, ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది. ముగ్గురు సొన్నరే మనల్ని ఎదురుగా పెట్టుకుని 6 గంటలకి ఎత్తగడుతుందిరా అన్న. మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా, ఇక మీ బుర్రలు పని చేయమండి. లేకపోతే ఏంటండి, ఎదురుకుండా 2 ఆడకూతుర్లు పెట్టుకుని కాలక్షేపం ఎట్ట అవుద్ది అని అడుగుతారేటి? ఒకళ్ళు భరతనాట్యం, ఇంకోళ్ళు కథకళి లంకించుకున్నారనుకోండి, 6 గంటలే కర్మ, తెల్లారు థ్రిల్లే. అట్టాగే ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డాన్స్ చేయాల్సిందే. చేయకపోతే చెయ్యకపోతేనా ఈ ఇల్లాలి బతుకు ఇది మొగసాల్లో ఎలయాలిగా మారిపోద్ది. ఇదిగో మా పద్మ నుంచి అయితే మా తమ్ముడు కొరకు తీర్చు. మీరు ఈ లీలలో ఉండండి, ఆ ఒరిజినల్ క్యాసెట్ ఏంటో ఎక్కడుందో నేను వెళ్ళి ఎతుకుతా. వెళ్ళరా. కాస్ట్యూమ్స్ ఎరా దొరికిందా? దొరకడం కాదండి బాబు, దీని దుంప దగ్గ గొప్ప థ్రిల్ చేసేసిందండి బాబు. ఏమైందిరా? ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి. చెప్పవే, భార్గవ్ గారు ఎక్కడ? చెప్పను. ఇన్నాళ్ళు శీలల్ల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే. భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పు రోజా. చెబితే వీళ్ళు భార్గవను బతకనివ్వరు. భార్గవ వీళ్ళ చేతుల్లో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా. చెప్పు రోజా. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖర్ ఇంట్లో. నా ఇంట్లోనా? ఇదేదో థ్రిల్ చేయాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో, బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అత్త కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి అవుద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు. ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గాని అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి.